రుణమాఫీపై హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇద్దరు నేతలు కూడా. రుణమాఫీపై హరీష్ సవాళ్లు 15 ఆగస్టు రోజున గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలి అంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మీరు దగా చేస్తే రాజీనామా ఎవరు చేయాలి, ఏటిలో దూకి ఎవరు చావాలి అంటున్నారు హరీష్. అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం తీరు ఉందంటున్నారు హరీష్. రేవంత్ ది సీఎం స్థాయి కాదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు అంటున్నారు హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి కూడా మాట మీద నిలబడకుండా నిస్సిగ్గుగా అవాకులు పేలుతున్నారంటున్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికే కాదు దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారు అంటున్నారు హరీష్ రావు. రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దు అని ఆ దేవుళ్లందరికీ వెళ్లి ప్రార్థిస్తా అంటున్నారు హరీష్ రావు. రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఇవాళ మీడియా ముందు కూడా రాబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు రుణమాఫీపై 4-5 నెలలుగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. మాటలతో మొదలైన సవాళ్ల పర్వం ప్రమాణాలు ఒట్ల వరకు వెళ్ళింది. ఇక ఏప్రిల్లో మొదలైన ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు అంటున్నాడు నిన్న చెయ్యకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గణపాత్ దగ్గర అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ, మాట మీద ఉండాలి. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు.